హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి చూడగానే నోరూరిపోయే ఎండి మాగాయ పచ్చడి. ఈ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 15 మామిడికాయలు తీసుకున్నాను. ఈ 15 మామిడికాయలను కూడా బాగా కడగాలి. 1-2 సార్లు వాటర్ వేసుకొని కడిగిన తరువాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఎక్కడ చెమ్మ లేకుండా బాగా తుడుచుకోవాలి. బాగా తుడుచుకున్న తరువాత పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా పైన పీల్ తీసేసిన తరువాత వీటన్నిటిని కూడా వీలైనంత చిన్న చిన్న ముక్కల కింద మామిడికాయలన్నీ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మామిడికాయలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కటింగ్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ ఇలా కటింగ్ చేసుకున్న తరువాత వీటన్నిటిని ఎండలో 1-2 గంటలు ఆరబెట్టుకుందాము. ఇలా ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కడ చెమ్మ లేకుండా బాగా ఎండేదాకా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 3 గంటలు ఎండబెట్టుకోవాలి. తరువాత పచ్చడిలోకి వేసే సాల్ట్, వెల్లుల్లిపాయలు, మెంతులు, పచ్చడి వేసే డబ్బా, పచ్చడి కలుపుకునే గిన్నె, వీటిని కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎక్కడ చెమ్మ లేకుండా. నాకు 3 గంటల తర్వాత మామిడికాయ ముక్కలు అనేవి ఇలా బాగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెతోటి కొలుచుకుందాము. ఇక్కడ చిన్న గిన్నె తీసుకొని నేను మామిడికాయల ముక్కలు అనేది కొలుచుకుంటున్నాను. ఆ చిన్న గిన్నెతోటి నాకు 3 గిన్నెల మామిడికాయ ముక్కలు అనేవి వచ్చాయి. ఈ 3 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఎంత క్వాంటిటీలో ఉప్పు కారం తీసుకోవాలి ఇప్పుడు చూద్దాము. మనం ఏ గిన్నెతో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఆ గిన్నెలోకి 1/2 ఇంచు కారం తగ్గించి ఫుల్ గిన్నె వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మాత్రం కారం తగ్గించి ఆ గిన్నెతో కారం వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మెంతు పొడి వేసుకోవాలి. 1/2 సాల్ట్ వేసుకోవాలి. అదే వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చడికి వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక గుప్పెడు మెంతులు వేసుకొని ఈ ఉప్పు, కారం, మెంతు పొడి అంతా కూడా ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఉప్పు కారం తక్కువ అనిపిస్తే 3వ రోజు కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం పచ్చడి ఏ డబ్బాలో పడుతున్నామో ఆ డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది పప్పు నూనె కానీ వేడిశనగ నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా పచ్చడంతా కూడా డబ్బాలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ పచ్చడి పడుతున్నాను కాబట్టి డబ్బాలో పట్టుకున్నాను. మీరు ఎక్కువ పట్టి పళ్ళమైతే జాడీలో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా పచ్చడంతా ఒకసారి కలుపుకున్న తర్వాత నాకు ఇక్కడ కేజీ నూనె అయితే పట్టింది. ఆ కేజీ నూనెలో ఇందాక సగం వేసుకున్నాము, మిగతా సగం ఇప్పుడు పైన వేసుకున్నాను. ఒకవేళ తక్కువ అనిపిస్తే 3వ రోజు కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా నూనె వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కిందకి పైకి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చుట్టూ అంచులు తుడుచుకొని మూత పెట్టి ఒక 3 రోజులు ఊరనిద్దాము. 3 రోజుల తర్వాత పచ్చడి ఎలాగుందో నేను మళ్ళీ చూపిస్తాను. ఈ పచ్చడి అంతా కూడా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, 3 రోజుల తర్వాత మనకి పచ్చడి అనేది బాగా ఊరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పచ్చడి బాగా ఊరిపోయిన తర్వాత ఒకసారి పచ్చడి అంతా కలిసేలాగా కిందకి పైకి కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు మనకి ఉప్పు కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు. నాకు ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను ఇక్కడ ఏమీ వేయలేదు. నాకు కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపించింది. ఒక 1/2 కేజీ ఆయిల్ అయితే నేను వేస్తున్నాను దీంట్లో. ఇలా మొత్తం కూడా కిందికి పైకి బాగా కలుపుకోవాలి. ఇది మాగాయ పచ్చడి కాబట్టి మనం 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని డైరెక్ట్గా తినేవచ్చు. ఇది ఎక్కువ రోజులు ఊరాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా తక్కువ కాయలతో ఇలా పచ్చడి పట్టుకుంటే ఒక 4 నెలల పాటు ఈ పచ్చడిని తినవచ్చు. చుట్టూ అంచులు తుడుచుకొని మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎండి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది.
ముక్క కనపడకుండా ఇలా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని నేను ఇక్కడ వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీ అయిన ఎండి మాగాయి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.